పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టెన్ నందు ప్రధాన శాస్త్రవేత్త వరిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనకి సార్వాక్ అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సుమారు 17 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. ఇందులో మనకి ఎక్కువగా తినడానికి అనువైన రకాలని మనం సాగు చేసుకోవాలని ప్రభుత్వం కూడా సూచిస్తున్న నేపథ్యంలో సార్వాక్ రకాలు ఎంపిక చేసుకున్నప్పుడు చేను మీద పడిపోని రకాలని, అలాగే కాండం దృఢంగా ఉండి ఎక్కువగా చీడపీడల్ని అంటే కొంతవరకు ఎండాకు తెగులు, దోమపోటు తొట్టిన రకాలు మనకి ఎక్కువగా కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిద్రావస్థ కలిగిన రకాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో జూన్లో వేసుకున్నప్పుడు దీర్ఘకాలిక రకాలు అంటే 150 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు మామూలు పద్ధతి కానీ లేదా వ్యధ పద్ధతిలో కానీ సాగు చేసుకోవాలి. అలా కాకుండా 140 రోజుల్లోనే వేసుకోవాలన్నా కూడా ఆ రకాలు కూడా జూన్లో సాగు చేయొచ్చు. అలా అయితే జూలైలో అయితే మాత్రం 140 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు సాగు చేసుకోవాలి. జూలై చివరికి వచ్చేస్తే కనుక 130 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు సాగు చేసుకోవాలి. ఇంకా ఆగస్టులో వేసుకోవాల్సి వస్తే కనుక 120 నుంచి 120 రోజుల కాల పరిమితి రకాలు వేసుకోవడం మంచిది. ఇప్పుడు మన రాష్ట్రంలో 6 మండలాలు అనమాట. ఏ మండలాల్లో ఎలాంటి రకాలు వేసుకోవాలనేది మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా ఫస్ట్ ఉన్నత శ్రేణి గిరిజన పర్వత ప్రాంతం అంటే ఏంటంటే మనకి మన్యం జిల్లాలు, అలాగే ఏఎస్ఆర్ జిల్లా దీని కింద వస్తుంది. ఇక్కడ ఎక్కువగా 120 రోజులు చూస్తే మిక్కిలి సన్న రకంగా 1262 రకం వేసుకోవచ్చు. అలాగే 150 రోజుల్లో మధ్యస్థానంగా 1318 శ్రీకాకుళం సన్నాలు సాగు చేసుకోవచ్చు. అదే 140 రోజుల కాలపరిమితిలో మార్టెర్ అనే రకాన్ని వేసుకోవచ్చు. ఇది 140 రోజులు వస్తుంది. చేను మీద పడుకోకుండా 2 వారాల నిద్రావస్థ కలిగి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన రకం. అలాగే ఈ ప్రాంతంలో మనకి ఏంటంటే 130 రోజులు వేసుకోవాల్సి వస్తే కొత్తగా విడుదల చేసిన ఎంటీ 1282 రకం వేసుకోవచ్చు. ఇది కూడా 135 రోజులు తింటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన రకం. ఇది కాకుండా ప్రాంతంలో కొంచెము సేంద్రీయ వ్యవసాయం సాగవుతుంది కాబట్టి నల్ల బియ్యం రకం బీపీడీ 2841 కూడా వేసుకోవచ్చు. విడుదల సిద్ధంగా ఉన్న 20 రకం 2858 కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఉత్తర కోస్తా జిల్లా అనమాట. ఉత్తర కోస్తా జిల్లాలో వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి వస్తాయి. ఈ జిల్లాల్లో కూడా మనకి ప్రధానంగా ఎక్కువ వరి సాగు అవుతుంది. ఇక్కడ కూడా ఎక్కువగా సన్న రకాలు చూసుకుంటే మార్టెర్ మషూరి 1262 వేసుకోవచ్చు. బీబీడీ 2846 కానీ, అలాగే మనకి కొత్తగా విడుదలైన యూటీఆర్ 187 రకం కూడా వేసుకోవచ్చు. అలాగే మధ్యస్థ సన్నంగా అంటే కొంచెం ఇక్కడ ఎక్కువగా ముదర్నారు సాగు చేస్తుంటారు కాబట్టి అక్కడ మనకి శ్రీకాకుళం సన్నాలు ఎంటీ 1318, ఇంద్రా స్వర్ణ వంటి రకాలు వేసుకోవచ్చు. ఇంద్రా అంటే 1061. ఇది కాకుండా 140 రోజులు వచ్చేసరికి మనకి ఎంటీ 1224, చౌడుందట్ని ఎంసీఎం 103, 125 రకాలు వేసుకోవచ్చు. 135 రోజుల కాలపరిమితిలో మనకి ఇక్కడ విజయనగరం జిల్లాలో 1121 ప్రత్యామ్నాయంగా అడుగుతున్న నేపథ్యంలో ఈ 1282 కానీ అది 135 రోజులు వస్తుంది, లేదా 1224 రకాలు సన్న రకాలు వేసుకోవచ్చు. ముంపు ప్రాంతాల్లో 1282 వేసుకోవచ్చు. ఎంటీయూ 1282. అలాగే మనకి ఎంటీయూ 1310, 1275 రకాలు కూడా ఈ ప్రాంతానికి వేసుకోవచ్చు. ఈ 1282 రకం ఉత్తర కోస్తా జిల్లాలకి మనకి విడుదల చేసుకున్నాము. సార్వాకి ఉత్తర కోస్తా జిల్లాలను, అలాగే కృష్ణా డెల్టాలో కూడా మనకి పల్నాడు ప్రాంతాల వాటిలో కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే ఆర్జీఎల్ 7016 కూడా కొత్త రకం మనకి రాఘోల్ పరిశోధన స్థానం విడుదల చేయడం జరిగింది. ఇది కూడా మనకి వెదతల్లుడికి కూడా పనికొస్తుంది కాబట్టి మనకి మధ్యస్థాన గింజ రకం దిగుబడి వచ్చేసరికి హెక్టార్కి 6 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత వచ్చే మండలం కృష్ణా మండలం. కృష్ణా మండలం వచ్చేసరికి ఎక్కువగా సన్న రకాలు చేస్తుంటారు. కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలు వస్తాయి. ఇక్కడ కూడా అంతే మనకి 150 రోజులు వచ్చేసరికి సామామషులు ఎక్కువ సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో ఎంటీ 1262 అనేది కూడా ఎక్కువగా సాగు అవుతుంది. అలాగే ఒకే పంట వేసే ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బీపీడీ 2270, 2595, భవతి 2782, అలాగే యూటీఆర్ 181, జంగమేశ్వరపురం నుంచి వచ్చిన జేఎంపీ 132 అనే రకం మనకి నాగార్జున సాగర్ కుడికాలోకి ఆయకట్టుకు వేసుకోవచ్చు. అలాగే ఎంటీ 1318 ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఎక్కువగా సాగు అవుతుంది, ఎక్కువ విస్తీర్ణంలో. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా సాగు అవుతుంది. 1061 కూడా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా సాగు అవుతుంది. స్వర్ణ రకాలు వేసుకోవచ్చు. 140 రోజులకు వచ్చేసరికి ముంపు తట్టుకునే 1232, అలాగే 1310, చౌడుందట్టు ఎంసీ 100 కూడా వేసుకోవచ్చు. పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా లేటుగా వేస్తుంటారు కాబట్టి ఆగస్టు చివర లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఇక్కడ మార్టెర్ సాంబా కానీ, అలాగే ఎంటీ 1282 కానీ, ఎంటీ 1271 రకాలు కూడా ఈ ప్రాంతంలో సాగు చేసుకోవచ్చు. ఎంటీ 1191 రకాలు సాగు చేసుకోవచ్చు.
అలాగే మనకి ఈ రక లక్షణాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేయడం అయింది. 1271 కూడా మనకి ఈ పల్నాడు ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది. అది ఓన్లీ మెరక ప్రాంతాల్లో వేసుకోవాలి. అలాగే చౌడును తట్టిన రకాలు ఎంసీఎం 103, 110 చౌడు ప్రాంతాల్లో వేసుకోవాలి. కొత్తగా మచిలీపట్నం చుట్టూలైన ఎంసీఎం 125 కూడా మనకి చౌడు ప్రాంతాల్లోనూ సేంద్రీయ వ్యవసాయానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే జేఎంపీ 132 కూడా మనకి పల్నాడు ప్రాంతాల్లో నాగార్జుననగర్ కుడి కాలువ ఆయకట్టుకి బాగుంటుంది. అలాగే గోదావరి మండలాలకు వచ్చేసరికి మనకి ఎక్కువగా స్వర్ణ రకం వేస్తారు, ఎరుపుల ధాన్యం. సో దానికి ప్రత్యామ్నాయంగా పడిపోయిన రకం MT 13-18 ఇవ్వడం జరిగింది. అలాగే PLA 1100 కూడా 150 రోజుల్లో వేసుకోవచ్చు. ఇంద్ర అనే రకం కూడా ఏలూరు అటువైపు వేసుకోవచ్చు. అలాగే మనకి 1262 సామామర్షి ఏలూరు అటువైపు కృష్ణా బోర్డర్లో ఉన్న దగ్గర కూడా వేసుకోవచ్చు. 140 రోజుల్లో మనకి MT 1224, ఎంసీఎం 103, 110 వేసుకోవచ్చు. ప్రధానంగా కోనసీమ జిల్లాలో ముంపు చౌడు ఉంటుంది కాబట్టి ముంపు ప్రాంతాల్లో ఎంసీఎం 103, ఎంసీఎం 125, చౌడు ప్రాంతాల్లో ఎంసీఎం 103, 125, ముంపు ప్రాంతాల్లో MT 1232, MT 1140 రకాలు వేసుకోవచ్చు. అయితే మన గోదావరి జిల్లాలో వరి, అపరాలు వరి సాగు చేసే ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకి తాడేపల్లిగూడ మండలం అలాంటి ప్రాంతాల్లో అక్కడ 120 రోజుల కాలపరిమితి కల రకం MT 1293, MT 1290 కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ 13-18 విత్తనం చూసుకుంటే కనుక మనకి మార్టెల్లో ఉంది, కేవీకి ఉండి, ఘంటసాలలో కూడా విత్తనం ఉందన్నమాట. అలాగే 1232 ముంపు తట్టిన రకం కూడా విత్తనం మనకి కేవీకి ఉండిలో లభిస్తుంది. అలాగే 1290 విత్తనం మనకి మారుటేరులో లభిస్తుంది. అలాగే దక్షిణ మండలం వచ్చేసరికి నెల్లూరు వాళ్ళు ఎడగారులో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు. అవి నెల్లూరు కాకుండా ఇతర జిల్లాలు తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప అవి జూన్లో సాగు చేస్తుంటారు. అక్కడ సాంబా మసూరి, నెల్లూరు మసూరి, మార్టేరు సాంబా ఇలాంటి రకాలు. అలాగే ఎంసీఎం 103, 125 ఉటుకూరు నుంచి విడుదలైన UTR 181 అనేది ఇదంటే ఒకే పంట వేసే ప్రాంతాల్లో వేసుకోవచ్చు. అలాగే MT 1282 అనే రకం కూడా 130, 135 కాలపరిమితి రకాలు వేసుకోవచ్చు. అలాగే మధ్యస్థ సన్న వచ్చేసరికి NLR 3238 అనే రకం కూడా మనకి ఇక్కడ అంటే అది ఎక్కువ జింక్ ఉన్న రకము. పాలిష్డ్ దానిలో మనకి 24.7 ppm ఉంటుంది. ఆ రకం కూడా మనకి వేసుకోవచ్చు. అలాగే నెల్లూరు ధాన్యరాశి అనే రకం కూడా ఇవన్నీ కూడా 120 రోజుల కాలపరిమితి రకం వేసుకోవచ్చు. అలాగే ఉటుకు నుంచి UTR 181 అనేది ఎక్కడ సింగిల్ క్రాప్ అయితే అక్కడ వేసుకుంటారు. ఇంకా ఆఖరిగా వచ్చేసరికి తక్కువ వర్షపాతం కలిగిన మండలం అది కర్నూలు, సత్యసాయి, అనంతపురం. ఇక్కడ సన్న రకాలే ఇష్టపడతారు. ఇక్కడ ఎక్కువగా NDL సోనా, నంద్యాల సోనా అనే రకం ఎక్కువ ఉంటుంది. సాంబా మసూరి ఉంటుంది. ఇక్కడ మనకి మార్టేరు సాంబా MT 1224 వేసుకోవచ్చు, MT 1271 వేసుకోవచ్చు, ఎంసీఎం 103 ఈ రకాలన్నీ కూడా సన్న రకాలు ఇక్కడ వేసుకోవచ్చు. కాబట్టి రైతులు వారి యొక్క భూ పరిస్థితిని బట్టి ఆయా మండలాలకు సిఫారసు చేసిన రకాలు వేసుకుని నాణ్యమైన విత్తనాన్ని పరిశోధనా స్థానాల్లో కానీ, APCs కానీ తెలిసిన రైతుల ద్వారా కానీ తీసుకుని మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడిపెంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.